గోరి మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా మళ్ళీ సంచలన వ్యాఖ్యలతో వార్తలు నిలిచారు. కరీంనగర్ జిల్లాలోని అలుగునూరులో ప్రత్యక్షమైనటువంటి లేడియా గోరి మరొక 2 రోజుల్లో నేను వేములవాడ వెళ్ళబోతున్నాను, వేములవాడ ఆలయ పరిసరాలటువంటి ఆ దర్గాని అక్కడ కూల్చివేయబోతున్నాను, నేను ఇకపైన నా యాక్షన్ చాలా సీరియస్ గా ఉండబోతుందంటూ సంచలన స్టేట్మెంట్ చేశారు ఆవిడ. మహాకుంభమేళ నుంచి తిరిగి వస్తున్నాను, ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్నటువంటి మసీదును కూల్చేస్తానని చెప్పి లేడియా గోరి చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్క చేయనని చెప్పి ఆవిడ చెప్పుకురావడం చూసాం. గతంలో కూడా ఇదే తరహాలో మాట్లాడడం చూసాం. వేములవాడ ఆ ఆలయం ఉన్నటువంటి ఆ దర్గాని కూల్చివేస్తానని చెప్పినప్పుడే పోలీసులు నిర్బంధించారు, 3 రోజులు ఇంట్లో వేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర బార్డర్ దాటించేశారు. మహారాష్ట్ర మీద నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అటు పిమ్మట జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయింది. ఇలా తిరుగుతూ సుమారుగా 4 రోజులు కావస్తోంది. కొంత తెలంగాణలో లేడియా గోరి కనిపించలేదు, ప్రశాంతంగా ఉన్నారు, ఇటువంటి వార్తలు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ సడన్ గా ఎంట్రీ ఇచ్చేసి మరొక స్టేట్మెంట్ తో మళ్ళీ సెన్సేషన్ గా నిలిచింది. వేములవాడలోని ఆ దర్గాని కూల్చివేస్తాను ఫిబ్రవరి 3వ తేదీన అంటూ కూడా తేదీని కూడా ప్రకటించేసింది. దీంతో పోలీసు మరోసారి అలర్ట్ కాబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి సెన్సేషనల్ కామెంట్స్ తో లేడియా గోరి నిత్యం వార్తలు నిలుస్తున్నారు. అయితే హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటాను, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోనంటూ లేడియా గోరి మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ లేడియా గోరి ఏం మాట్లాడారో చూద్దాం. వేములవాడలో ఉంది కదా దర్గా, ప్రతి మసీద్ దగ్గర నేను పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు, అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. పోతే నేను ఒక్కదాన్ని పోతాను కావచ్చు, కానీ 10 తలలు తీసుకొని వెళ్తాను. నా మీద ఒకవేళ ఏ అయితే థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయో, పోతే ఒక్కదాని పోను 10 తలలు తీసుకెళ్తాను. ఇది నా నియమం, నా ధర్మం అదే చెప్తుంది. ఇప్పుడు ఏదన్నా అన్యాయం చేస్తే, ఎవరి దగ్గరికన్నా దోచుకొని తింటే, నా దగ్గర అక్రమాలుగా సంపాదించింది ఒక్క అడుగు భూమి అన్న వెళ్ళినా కూడా, మీరేది చెప్పినా కూడా నేను దానికి మీరు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు 3వ తారీఖు నాడు వేములవాడ కంపల్సరీ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో, రాజకీయ పరంగా కానీ, ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో, ఇంకా ముస్లింలు కానీ, ఇంకా క్రిస్టియన్లు కానీ ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే. మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము, మా గుడిలో మేము కొట్లాడుతున్నాం. మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చింది అన్నది మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, దాని గురించి ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా, ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. ప్రతి మసీద్ దగ్గర నేను పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపు. ఫిబ్రవరి 3వ తేదీన వేములవాడలో ఉన్నటువంటి ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ దర్గాని కూల్చివేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు, ఆడవాళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉంటాను, ఎవరైనా కనుక ఆడవాళ్ళ జోలికి వస్తే వారి సంగతి తేలుస్తారంటూ గతంలో మాట్లాడుకొచ్చిన మాటలే మళ్ళీ రిపీట్ చేశారు. ఇంకొక విషయం కూడా చాలా సంచలన కామెంట్స్ చేశారు. పోతే నేను ఒక్కదాన్నే, కానీ నేను పోయేటప్పుడు 10 తలల వెంట తీసుకెళ్తానని కూడా మాట్లాడుకొచ్చారు ఆవిడ. నాలాగా మీకు పోరాడే శక్తి లేదు, ఎందుకంటే మీకు అంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని సంబంధాలు ఉన్నాయి, భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నాకు అటువంటిది ఏదీ లేదు, నేను పోతే ఒక్కదానే, కానీ 10 తలలు తీసుకొని వెళ్తానంటూ కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఈసారి పోలీసులు ఈ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఎస్ మహేష్, లేడియా గోరి తెలంగాణకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? వచ్చి రాగానే ఒక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలు నిలిచారు. ప్రజెంట్ ఎక్కడున్నారు ఆవిడ? ఈ వ్యాఖ్యల పైన పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి మనోజ్, ఇప్పటికే మరోసారి అఘోరి సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కరీంనగర్ జిల్లా అలుగునూరులోని ప్రత్యక్షమైన తెలుస్తుంది. మహాకుంభమేళ నుంచి
గత 2 రోజుల క్రితమే ఈ యొక్క హైదరాబాద్ కు చేరుకొని హైదరాబాద్ నుంచి నిన్నటి రోజు వెమ్లవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి అలుగునూరుకి వెళ్ళి కరీంనగర్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అఘోరి మాత ఒక 3న వెమ్లవాడ ఉన్న మసీదు కూల్చేస్తా అని చెప్పి ప్రత్యక్షంగా ఇటు మీడియాలో సోషల్ మీడియాలో కూడా అలచడవుతున్న పరిస్థితి ఉంది. సనాతన ధర్మాన్ని విషయంలో కాపాడే విషయంలో ఎటువంటిదైనా నేను ముందుండి సిద్ధంగా ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇటువంటి ఒక అఘోరి మాత ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎవరిని కూడా వదిలిపెట్టాలని చెప్పి హిందూ ధర్మాన్ని విషయంలో ఎవరు అడ్డొచ్చినా కూడా వదిలేదులే అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం. కుంభమేళాకు అక్కడ వెళ్ళిన తర్వాత 3 రోజులు అక్కడే ఉంది. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం కరీంనగర్కి వచ్చి అలుగునూరు నుంచి అక్కడి నుంచి నేరుగా మళ్ళీ హైదరాబాద్ ఉన్నట్టు తెలిసింది. అంటే ఇప్పటికీ ఆడపిల్లల విషయంలో కావచ్చు అన్ని రకాలుగా జరుగుతున్న సంఘటనను దృష్టిలో పెట్టుకొని నేను ప్రత్యక్షంగా వచ్చి నేను ఒక కాళికా మాత ఓ భక్తురాలుగా అఘోరి మాతగా నేను అందరికి అండదండగా అవుతున్నా అని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మనకు చూసుకున్నట్టయితే అఖిల భారత అఘోరి అఖాడాకు చెందిన ఆదేశ్నాథ్ ఇప్పటికే అతనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే గురువుగా ఉన్నటువంటి ఆదేశ్నాథ్ ఇప్పటికే అమ్మాయిలను తిరివేస్తున్నాడు, అక్రమ సంపాదిస్తున్నాడు, భూములు సంపాదిస్తున్నాడు. తపస్సు చేసిన వ్యక్తికి ఇవన్నీ ఎందుకు అని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను తప్పు చేస్తున్నాడు అని ఒక ఆధారాలతో సహా నేను బయట పెడతాను, తన అంగాన్ని కోసి మర్మాంగాన్ని కోసి ఒక బయట పారేస్తానని చెప్పి ఇప్పటికే హెచ్చరిక జారీ చేస్తుంది. ఈ యొక్క అఖాడాకు సంబంధించి చూసుకున్నట్టయితే అఖిల భారతీయ అఖాడాకి ఎవరికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఆయన చేసేది ఇవన్నీ తప్పులే కాబట్టి అతన్ని ఆచరించద్దు. ఎందుకంటే ఇటువంటి ధర్మానికి విరుద్ధంగా ఈ యొక్క ఆదేశాన్ని ప్రవర్తిస్తున్నాడు. అతను ప్రవర్తించడం వల్ల హిందూ సమాజం యొక్క సనాతన ధర్మం ఒక కుంగిపోయే అవకాశం ఉంది. ఇటువంటి మూర్ఖుల వల్ల అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వారిని ఎవరు నమ్మద్దు అని చెప్పి అఘోరి మాత ఎప్పటికే వల్ల కొద్ది ఎప్పుడు మాట్లాడినా గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. వేములవాడ ఆలయంలోకి వెళ్ళిపోయి అక్కడ దర్గాని కూల్చివేస్తాను, ఆడవాళ్లపై ఎవరన్నా పరుషంగా ప్రవర్తించినా పిచ్చిగా ప్రవర్తించినా వారిని నేను దండిస్తాను, వారిని నేను శపిస్తానంటూ చెప్పుకొచ్చినటువంటి లేడీ అఘోరి ఈ వ్యాఖ్యలన్నీ ఉద్దేశించే పోలీసులు తనని 3 రోజులు నిర్బంధించారు, మహారాష్ట్ర బార్డర్ దాటించారు, ఆ తర్వాత దేశం మొత్తం చుట్టొచ్చింది, మళ్ళీ తెలంగాణకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం పైన పోలీసులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు? ఖచ్చితంగా మనోజ్ ఇప్పటికే అఘోరి మాత ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి ఇప్పటికే అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎందుకు పోలీసులు ఆమెను ఎందుకు టచ్ చేయలేకపోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా నేను 3 తారీఖు నాడు ఫిబ్రవరి 3 తారీఖున వెమ్లవాడలో ఉన్నటువంటి దర్గాను కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇంత గంటాపదంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితిలో పోలీసులు మాత్రం ఆమె యొక్క కదలికలను అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప ఆమెను మాత్రం ఇప్పటి వరకు టచ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే నన్ను అనే వ్యక్తి ఎవరు కూడా నన్ను టచ్ చేసే శక్తి మీకు లేదు. నేను అమ్మవారి భక్తురాన్ని, కాళీమాత భక్తురాన్ని, సనాతన ధర్మాన్ని ఒక ఆడపిల్లని కాపాడుతా, ఎటువంటి అన్యాయానికి గురైనా కూడా నేను ఊరుకునే లేని గంటాపదంగా చెప్తున్న పరిస్థితిని మరి పోలీసులు మాత్రం మౌనం పాటించడంలో ఏముందో మహేష్ ఇప్పుడు లేడీ అఘోరి ఎక్కడున్నారు? నిన్న కరీంనగర్ అలుగునూరు దగ్గర ప్రత్యక్షమైన ఆవిడ ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఫిబ్రవరి 3 వరకు ఎక్కడ ఉండబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హై టెన్షన్ క్రియేట్ అవుతుంది అక్కడ. ఖచ్చితంగా ఇప్పటికే అన్ని ఒక దర్శనాలు చేసుకుంటూ ఇప్పటికే కరీంనగర్ వెళ్ళి అక్కడి నుంచి నేరుగా కుమ్రవెల్లి పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం పూట మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఒక దేవాలయాల్లో ఉండి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. దేవాలయాలు తిరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క 3 తారీఖు వరకు ఈ యొక్క స్థానికంగా ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఇక జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను కూడా నేను పసిగట్టి ఖచ్చితంగా బయటకు తీసే సిద్ధంగా ఉన్నా. ఇది ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి. ఆదేశాలు ఆధారాలను సేకరించినా నేను బయటకు పెడతా అని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ మహేష్, మొత్తం మీద లేడీ అఘోరి మరోసారి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారన్న వచ్చి రాగానే మహాకుంభమేళ నుంచి వచ్చారు. ఇప్పుడే ఫిబ్రవరి 3న నేను వేములవాడ ఆలయంలో ఉన్నటువంటి ఆ దర్గాని కూల్చివేయబోతున్నాను, ఆడవాళ్లపైన ఎవరైనా దృశ్యంగా ప్రవర్తించినా మీ ప్రవర్తన మార్చుకోకపోతే నేను వారిని ఖండిస్తాను, వారి అంతు చేస్తాను గతంలో మాట్లాడుకొచ్చిన మాటలు రిపీట్ చేశారు. అయితే ఈసారి మరొక సెన్సేషనల్ కామెంట్స్ ఏంటంటే నాకు ఎవరు లేరు, బంధువులు లేరు, బంధుత్వాలు లేవు, ఏమీ లేవు, నేను ఒంటరిగానే ఉన్నాను, నా పైన ఎవరైనా దాడి చేసినా నేను పోతే ఒక్కదాన్నే పోతాను, కానీ నాతో పాటుగా 10 మంది తలలను తీసుకొని వెళ్తానంటూ చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు లేడీ అఘోరి. మరి ఈసారి ఈ లేడీ అఘోరి వ్యాఖ్యలపైన పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒకసారి మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. లేడీ అఘోరి మరోసారి తెలంగాణకి ఎంట్రీ ఇచ్చారు. మనం చూసాం
గత నెల రోజుల క్రితం పెద్ద మొత్తంలో అటు ఆ ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఎక్కడికి వెళ్ళా కూడా ఒక హై టెన్షన్ ని క్రియేట్ చేసిన లేడీ అఘోరి తిరిగి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు లేడీ అఘోరి వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారు? ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించి ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను లేడీ అఘోరి ఏం మాట్లాడారండి. ప్రతి మజీద్ దగ్గర నేను పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు వేములవాడ? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు, అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. పోతే నేను ఒక్కదాన్ని పోతాను కావచ్చు, కానీ 10 తలలు తీసుకొని వెళ్తాను. నా మీద ఒకవేళ ఏ అయితే థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయో పోతే ఒక్కదాని పోను 10 తలలు తీసుకెళ్తాను. ఇది నా నియమం, నా ధర్మం అదే చెప్తుంది. ఇప్పుడు ఏదన్నా అన్యాయం చేస్తే ఎవరి దగ్గరికన్నా దోచుకొని తింటే నా దగ్గర అక్రమాలుగా సంపాదించింది ఒక్క అడుగు భూమి అన్న వెళ్ళినా కూడా మీరు ఏది చెప్పినా కూడా నేను దానికి మీరు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు 3వ తారీఖు నాడు వేములవాడ కంపల్సరీ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో రాజకీయ పరంగా కానీ ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో ఇంకా ముస్లింలు కానీ ఇంకా క్రిస్టియన్లు కానీ ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే. మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము. Enriching the learning experience with the leaders and resources of